ఈ రోజు సాయంత్రం తిరంగా ర్యాలీ అయితే నిర్వహించబోతున్నారు. మరి దానికి సీఎం అలాగే డిప్యూటీ సీఎం అలాగే పురంధేశ్వరి కూడా అటెండ్ అయిపోతున్నారు. మరి ఈ ఏర్పాట్లు ఏంటి, ఎలా ఉన్నాయి? డీసీపీ సరిత గారు ఉన్నారు. ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి పోలీస్ బందోబస్తు ఎలా ఉంది, ఎంతమంది పోలీసుల్ని బందోబస్తుగా ఏర్పాటు చేశారనేది డీసీపీ సరిత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి బందోబస్తు నిర్వహించబోతున్నారు? ఈ రోజు ఈవినింగ్ మీకు చాలా తక్కువ టైం కూడా అయ్యింది. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు అంటే 16వ తారీఖు తిరంగా ర్యాలీలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, పురంధేశ్వరి మేడం గారు, ఇంకా మిగతా ప్రముఖులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి కలిసి, ఇంక్లూడింగ్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఈ పిల్లలందరితో కలిసి, అట్లానే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయినటువంటి ప్రముఖులు వాళ్ళతో పాటు కలిసి మన స్టేడియం నుంచి, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు 2 కిలోమీటర్ పొడవున తిరంగా ర్యాలీ అనేది చాలా గౌరవంగా, చాలా హుందాగా, చాలా రెస్పెక్టబుల్గా మన దేశ ప్రగతిని ప్రతిబింబించేలాగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో ఇతర డిపార్ట్మెంట్స్తో పాటు పోలీస్ సమన్వయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిన్నటి నుంచి వివిధ వీడియో కాన్ఫరెన్స్లు జరగడం జరిగింది. దీంట్లో దాదాపు 1000 నుంచి 1500 మంది వరకు ఆఫీసర్స్, 2 పోలీస్ కానిస్టేబుల్స్ అందరి సిబ్బందిని తీసుకొని ఈ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ మేము న్యూస్ పేపర్స్లో అట్లానే మీడియాలో అందరికీ పబ్లిక్ తెలియజేశాము. బికాస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళ నుంచి ఒక 100 బస్సులు తీసుకొని వచ్చి వాళ్ళని కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తున్నాం కాబట్టి అటు ట్రాఫిక్ డైవర్షన్స్, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్తో పాటు ఇక్కడ లా అండ్ ఆర్డర్ కాంపోనెంట్, రూఫ్ టాప్స్ కానివ్వండి, ర్యాలీలో సక్రమంగా వెళ్ళేటటువంటిది కానివ్వండి, బయలుదేరి నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఉండేటటువంటి ఏర్పాట్లు కానీ అన్నీ చేసుకోవడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా ఇది రెగ్యులర్గా ఉండేటటువంటి బందోబస్తు మాత్రమే కాదు, ఇది దేశ ప్రగతి కోసం, దేశంలో మన మిలిటరీలో ఉన్నటువంటి త్రివిధ దళాలకి మనం చేసేటటువంటి సాలిడారిటీ కోసం చేసేటటువంటి ర్యాలీగా మేము చాలా రెస్పెక్టబుల్ గా, ఆనర్ గా తీసుకుంటున్నాం. మరి ఎంతమంది పెట్టారు మేడం? అంటే పోలీసులు కానీ లేదంటే బందోబస్తు కానీ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు జరగనుంది. సో ఏ సెక్టార్లలో ఎంతమందిని డివైడ్ చేసి పెట్టారు? టోటల్ గా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, రూఫ్ టాప్స్, ర్యాలీ కోసం చేసేటటువంటి బందోబస్తు కానీ, స్టేడియంలో ఉండేటటువంటి బందోబస్తు కానీ టోటల్ గా అరౌండ్ 1200 to 1500. ఇంకా అడిషనల్ ఫోర్స్ కూడా కొంత అడగడం జరిగింది మేము హెడ్ క్వార్టర్స్ ని. సో ఇట్ వుడ్ బి అరౌండ్ 1200 to 1500. ఓకే మేడం, మీరు ఇందా మాట్లాడుతూ దేశ ప్రగతిని కాపాడటం కోసం జాతీయ జెండాను కూడా కింద పడేయకుండా చూసుకోమని, అది కూడా అలాంటి జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. సో చాలా మంది పిల్లలు, స్టూడెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అందరికీ ఇలా ముందుగానే గైడెన్స్ చేయడం చాలా నిజంగా అభినందించదగ్గ విషయం. సో ఇంకా అలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? యూజువలీ మనం నేషనల్ సింబల్స్ ఏ ఉన్నా దాన్ని కాపాడుకోవడం మన ఆనర్ అండి. నేషనల్ ఆనర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో ఎక్కడన్నా మనకి ఫ్లాగ్ కింద పడితే దాన్ని చూస్తూ ఊరుకుంటే కూడా అది నేరం కిందకే వస్తుంది. కాబట్టి మా సిబ్బంది అందరికీ మరొకమారి చెప్పడం జరిగింది, కేవలం మీకు ఇచ్చిన డ్యూటీసే కాదు, ఎక్కడన్నా చిన్న చిన్న పిల్లలకి ఫ్లాగ్స్ ఇస్తున్నాం కాబట్టి కింద ఫ్లాగ్ పడిపోయేటటువంటి సందర్భం ఏమైనా ఉన్నా ఇమీడియట్ గా తీసి పాకెట్ లో పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా వేరే పిల్లలకి ఇవ్వాలి, కానీ అది చూస్తూ తొక్కే విధంగా చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ లీగల్ రెస్పాన్సిబిలిటీ to all of you in addition to moral and social responsibility. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. సో దాని గురించి ఒకసారి మీరు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారండి. అంటే ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఒక దగ్గర అనకాపల్లి నుంచి వారు వెళ్తున్నారు. అట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనం ఇది చాలా పెద్ద బందోబస్తుగా విజయవాడలో మనం తీసుకోవడం జరిగింది. బికాస్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్స్.